ప్రకాశం జిల్లా వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ బ్రదర్ సతీష్ పేద రైతుల భూమిని 3 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఇప్పటికీ అనేక సార్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఎంతమంది అధికారులకు తెలియపరిచినా ఏమాత్రం స్పందించట్లేదు. మరోపక్క ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, అక్కడ ప్రకాశం జిల్లా మంత్రి గారికి, లోకేష్ గారికి అందరికీ తెలియపరిచాం. ఈరోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో పంచకర్ల రమేష్ బాబు గారిని కలిసాం. వారు స్పందించి మాకు న్యాయం చేస్తామని తెలియపరిచారు. మా 3 ఎకరాల పొలం ఇప్పించేదాకా మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఉన్న వైసీపీ మాజీ మంత్రులు ఎందుకు ఎదుర్కోవట్లేదో మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు అయింది, ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు. ఆ వైసీపీ మాజీ మంత్రి ఆదిపు సురేష్ అంటే భయపడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు భయపడుతున్నారు? దయచేసి మా 3 ఎకరాల భూమిని మాకు ఇప్పించవలసిందిగా మరీ కోరుతా ఉన్నాం. నా పేరు బట్టగిరి వెంకటేశ్వర రెడ్డి, బట్టగిరి రంగరామంజుల రెడ్డి వాళ్ళ బాబుని. మేము ఉండేది గుంటూరు నగరంలో. మా ప్రాపరు మార్కాపురం దరిమడుగు గ్రామం. ఎప్పటికైనా దయచేసి ప్రభుత్వ అధికారులు, పాలకులు స్పందించాలని మరీ వేడుకుంటున్నాం. అవసరమైతే ఆమరణ నిరాదీక్షకి సిద్ధం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరు పంచాయతీ దరిమడుగు గ్రామంలోని 841 సర్వే నెంబర్లో గల భూమిలో బట్టగిరి వెంకట రంగారెడ్డి, బట్టగిరి రామాంజురెడ్డి గారి పేరిట ఉన్న 3 ఎకరాల భూమిని ఆదిమూలపు సురేష్ వాళ్ళ తమ్ముడు కలిసి కబ్జా చేశారు. ఈ సర్వే నెంబర్లో 13 ఎకరాల 70 సెంట్లు 6 నెంబర్లుగా ఉంటే 4 నెంబర్లోనే రిజిస్టర్ చేసుకొని మిగతా 2 నెంబర్లకు మీకు భూమి లేదని మా దగ్గర మా పాస్ పుస్తకాలు ఉన్నా కూడా మాకు చెందలేదని, మీకు ఎవరు మాకు రిజిస్టర్ చేయబడిందని తప్పుడు సాక్ష్యాలు చెప్తూ కాలం గడుపుకుంటూ ఈ 15 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ 5 సంవత్సరాలు మంత్రిగా ఉంటూ మమ్మల్ని అనేకమైన ఇబ్బందులు గురిచేసి చాలా ఇబ్బందులు పెట్టాడు. అందుకని ఈరోజు ఈ జనవాణి కార్యక్రమంలో పాల్గొని మా విషయాలన్నీ కూడా వివరించాము. వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అర్జీలు ఎన్ని ఇచ్చాము అవన్నీ కూడా బుట్ట దాఖలైనాయి. మళ్ళా తిరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మా అప్పీలన్నీ తెలియజేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.